సి న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేయాలి, అధికారులతో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమీక్ష. ప్రసాదిత్యామార్ నిర్లక్ష్యంతోనే ప్రియాంక మరణం, వైసీపీ యూత్ వింగ్ రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్. డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులను శిక్షించాలి, ఐఫార్ రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళల డిమాండ్. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, పడాల శ్రీను ఆధ్వర్యంలో హెల్మెట్లు, గొడుగులు పంపిణీ. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ మహోత్సవం, స్వామి వారికి కన్నుల పండగ పుష్పాభిషేకం. నగరంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనుల పురోగతిపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు నిర్మించిన 2 లెక్చరల్ గ్యాలరీలను కూటమి నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం మెగా సంస్థ ప్రతినిధులు, మెడికల్ కాలేజీ అధ్యాపకులు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీటిలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ 5 కాలేజీల నిర్మాణానికి సుమారు రూపాయలు 8,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారు 450 కోట్ల నుంచి 465.75 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 5 మెడికల్ కాలేజీలతో పోలిస్తే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు కొంత వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేయడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని అభినందించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, బీజేపీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, పరిమి రాధా, నర్సీపల్లి హారిక, ప్రిన్సిపల్ ఎంఎస్ రాజు, ఈఈ చంద్రమౌళి, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ అంటే ఈ మార్చురీ ఫ్రీజర్స్ కూడా వచ్చేస్తాయి. దాంతో పాటు రావు. మరి నేను అడిగేది మార్చురీ ఫ్రీజర్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నాను. నెక్స్ట్ మంత్, దిస్ ఇస్ సెప్టెంబర్, ఆగస్ట్ అనుకోండి. సెప్టెంబర్ ఎండ్ కల్లా వచ్చేస్తాయి, అంతేనా? అదే సెప్టెంబర్ ఎండ్ వరకు వస్తాయి. మనకి వస్తే మరి ఇన్స్టలేషన్ అంతా అయిపోతుంది అప్పటికి. ఓకే, ది అదర్ కన్సర్న్ మాకు వచ్చేది ఏమిటంటే, మార్చురీ ఉంది, బట్ మార్చురీ చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఓడర్. సో ఆ ఓడర్ కంట్రోల్ చేయడానికి ఏమన్నా మీరు దృష్టి పెట్టారా దాని మీద? ఇస్ దేర్ అ వే అవుట్? బికాజ్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నుండి కంప్లైంట్స్ రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇగ్నోర్. డెఫినెట్గా దాన్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ కెన్ బి డన్? పెంచుకుంటూ అంటారు కదా డైలాగ్, అలాగే మీరు కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటో మరి క్లారిటీ ఉండదు ఆ డైలాగ్ లాగా. ఆయన ఉగాది అంటారు, మెన్షన్ చేయరు ఏ ఇయర్. మనం గెస్ చేసుకోవాలి, ఏదో ఇయర్లో ఉగాది వస్తుంది కదా. మీరు క్లారిటీగా టైం లైన్ చెప్పండి, ఎప్పుడు అవుతుంది ఆ బాక్స్ క్రికెట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగినారు పిల్లలు, వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి ప్రతిసారి అక్కడ కష్టపడతారు కదా. ఎప్పటికి అవుతుంది అది? అది ఎప్పుడు? 15 days. లాస్ట్ టైం ఎన్ని రోజులు అన్నారు? లాస్ట్ టైం 15 అయిపోయింది. థ్యాంక్ యూ సార్. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. చూడండి, స్పెసిఫిక్గా మేడంకి ఈ రోజున చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. 100% అమ్మ మీరు రావాలి, మీరు ఫాలోఅప్ చేయాలి, ఎందుకంటే నా స్ట్రెంత్ సరిపోవట్లేదు, మీరు రావాలి అన్నా ఆవిడ వచ్చారు. అది ఇంకా ఫాలోఅప్ అయితే అలా ఎలా ఉండదు. మీరు ఏదైనా ఉంటే మీ సైడ్ నుంచి సార్ అది డిపార్ట్మెంట్ నెక్స్ట్ టైం చెప్పకండి. మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే ఇప్పుడే రండి, ఆన్ పేపర్ ఇవ్వండి, మాట్లాడతాం. డాక్టర్ ప్రియాంక కేసు విచారణను నిష్పక్షపాతంగా చేపట్టాలని, ఈ ఘటనలో ప్రసాదిత్యామాల్ యాజమాన్యం సెక్యూరిటీ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నదన్న వారిని కూడా విచారణ చేయాలని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఈ కేసు
విచారణాధికారిగా వ్యవహరిస్తున్న దేవరాజ్ పాటిల్ను ఎస్పీ కార్యాలయంలో కలిసి ప్రసాదిత్య మాల్ యాజమాన్యం సెక్యూరిటీపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాల్ వద్దకు చేరుకొని ప్రియాంక కుటుంబానికి చేయూతనిచ్చేందుకు మాల్ యాజమాన్యం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ ప్రియాంక మరణం చాలా బాధాకరమని, ఈ కేసు సమగ్రంగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాల్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై నేరపూరితమైన హత్య కేసు పెట్టాలన్నారు. సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కోటి ఆశలతో డాక్టర్ అవ్వడానికి ఇక్కడికి వచ్చిన ప్రియాంకకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడారు. కార్యక్రమంలో తగరం సోము, సత్తి సాయి సందీప్ తదితరులు పాల్గొన్నారు. హత్యగా పరిగణించబడినటువంటి నేరపూరితమైనటువంటి మానవ హత్యగా దీన్ని పరిగణించాలి, కేసు కట్టాలి మాలవాళ్ళ చెప్పి డిమాండ్ చేసాం. అదేవిధంగా లోపల జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కూడా బయట పెట్టినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా డౌట్స్ క్లియర్ అవుతాయని చెప్పి కూడా ఆయన్ని కోరడం జరిగింది. ఆయన సుముఖంగా స్పందించారు. ఆయన ఏమంటారనంటే దీనికి సంబంధించి మేము నిజాయితీగా పనిచేస్తాం, కానీ రకరకాల రూమర్స్ మాత్రం రాకుండా మీ యువత కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి రూమర్స్ రానివ్వకుండా జరిగినటువంటి విషయాన్ని ఎటువంటి పక్షపాతం లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళడంలో వారందరికీ సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా నిండు ప్రాణం ఎన్నో కోటి ఆశలతో ఆడపిల్ల మా రాజమండ్రి వచ్చింది. మా అందరికీ ఆడపడుచుతో సమానం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము అందరం పోరాడతామని చెప్పి దీనికి సంబంధించి కోర్టులో స్టేషన్లో ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్ చేయకపోతే కోర్టుకైనా వెళ్ళి ప్రైవేట్ కేసు వేసి మరీ డైరెక్షన్ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మాల్వాళ్ళని హెచ్చరిస్తూ వారు స్పందించి ఆ కుటుంబానికి చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇందులో ఎవరు తప్పున్నా లేకపోయినా మాల్వాళ్ళ తప్పు అయితే ఎంతవరకు ఉందే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు వెంటనే కింద నుండి పంపించకుండా పైకి వెళ్ళి అంత డ్రామా క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే పోలీసులు తరమడం వల్లే వాళ్ళు కంగారు పడి యాక్సిడెంట్ అన్నది చేశారు. మాల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనుక కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండుంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తరగకుండా ఉండుంటే మేబీ అమ్మాయి బతుకుండొచ్చు. ఇంకోటి ఏంటంటే మాల్లో ఫస్ట్ నుంచి కూడా సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలాంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాము. అలాగే అమ్మాయికి అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇలా ఎవిడెన్స్ని కనుక ట్యాంపరింగ్ చేస్తే 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఎవరైతే సీసీటీవీ కెమెరా ఆపరేటర్గా ఉన్నారో వారిని, స్టాఫ్ని, అలాగే సెక్యూరిటీ గార్డ్ని, మాల్ యాజమాన్యాన్ని, మాల్ మేనేజర్ని తక్షణమే విచారించవలసినటువంటి తక్షణ అవసరం ఉంది. అలాగే విచారించి వాళ్ళని కో అక్యూజ్డ్ అంటే సహనిందితుల కింద చేర్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మాల్ టికెట్ తీసుకొని మాల్లో పార్కింగ్ చేస్తే మీ వినియోగదారులు మీ ప్రెమిసెస్లో జరిగితే కనీసం మానవత్వంతో ఒకరోజు మీరు సంతాప దినం ప్రకటించారా? కనీసం ఆ అమ్మాయి ఫోటోకి మీరు నివాళులు అర్పించారా? కనీసం మీలో మానవత్వం ఉందా అని ఈరోజు అడగదలుచుకున్నాం. ఒకరోజు వేతనాన్ని వాళ్ళ కుటుంబానికి సాయం కూడా చేయలేని పరిస్థితి, దుర్గమ పరిస్థితి మీ దగ్గర నుంచి ఏర్పడుతూ ఉంది. రాబోయే రోజుల్లో మాలు యాజమాన్యం పూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం చేస్తూ దశల వారీగా ఉద్యమం అనేది మొదలు పెడతాం. ఇలాంటి సంఘటనలో ఇప్పటిదాకా యాజమాన్యాన్ని ఎందుకు పిలిచి నష్టపరిహారం, మనిషి చనిపోవడం దురదృష్టకరం, మనిషి రాకపోవచ్చు, తూతూ మంత్రంగా మాత్రమే కొంతమంది నష్టపరిహారాలు చెల్లించడం జరిగింది. అది కాకుండా మరి ఈవేళ ఒక కన్జ్యూమర్కి లోన్ ఏమన్నా జరిగితే కాంపౌండ్ బయట కాదు, ఏదైతే మాల్ టికెట్ పర్చేస్ చేసుకొని పార్కింగ్కి వెళ్తున్నప్పుడు జరుగుతుంది, కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా ఇది వస్తుంది. అలాగే ఏదన్నా జరిగితే సుమోటో కింద కూడా స్వీకరించవలసిన అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అటువంటి స్వీకరించకపోవడం, అవి పెట్టకపోవడం వల్ల ఈరోజు మరి విద్యార్థుల సహకారంతో జక్కంపూడి గణేష్ వెళ్ళి స్వయంగా ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి దీని మీద మాల్ యాజమాన్యాన్ని కూడా
మరి ముద్దాయిల కింద పిలిచి విచారించి ఆ అమ్మాయికి తగు న్యాయం జరిగే వరకు అవసరమైతే జక్కంపూడి గణేష్ వ్యక్తిగతంగా చట్టపరమైన పోరాటాలు చేయడానికి ఈ రోజునే ఎస్పీ ఆఫీసులో శ్రీకారం చుట్టడం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వార్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఎన్జీఓ హోంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రియాంక కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి తులసి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నుంచి లావణ్య, ప్రగతిశీల మహిళా సంఘం నుంచి జె సత్యవేణి, బి శ్రీదేవి, విజయ, రాష్ట్ర నాయకురాలు మల్లిక, మహిళా కాంగ్రెస్ నుంచి ఆకుల భాగ్యలక్ష్మి, సింధియా రాణి, మహిళా న్యాయవాదులు ఝాన్సీ, యూటీఎఫ్ నుంచి విజయగౌరి, శ్రీమణి, అనిత, అంగన్వాడీల నుంచి మాణిక్యాంబ, బేబీరాణి, ఆశాల నుంచి అన్నామణి, వెంకటలక్ష్మి, రాధా, ఎస్ఎఫ్ఐ నుంచి జ్యోతి హాజరయ్యారు. మెడికో ప్రియాంక కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తులసి తీర్మానాలు ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని, డ్రగ్స్, మద్యం, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టాలని, ఈ కేసుల్లో పట్టుబడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని తీర్మానం చేశారు. మహిళా సంఘాల కార్యాచరణతో భాగంగా ఈ నెల 27వ తేదీ సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడానికి సెప్టెంబర్ మొదటి వారంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహణకు నిర్ణయించారు. సంబంధం లేకుండా తక్షణం ఆ బిల్లుని అమలు చేయాలి. రేపు 2029 ఎన్నికల నుంచే ఈ 33% రిజర్వేషన్ అమలు చేయాలి అనేది ఒక తీర్మానం మన ఈ రౌండ్ టేబుల్ నుంచి. అట్లాగే ప్రధానంగా ఇంకొకటి ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హత్యానేరం కేసులు మోపాలి అని చెప్పేసి హిట్ అండ్ రన్ కేసులు మోపారు. దాని మీద మన అందరం పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ఆందోళన రీత్యా కేసుల్ని మార్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి ఏం కేసులు పెట్టారు ఏంటి అనేది కూడా ఏమీ తెలియదు. ఏమైనా హత్యా నేరం కేసు నమోదు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అనేది ఒకటి. అట్లాగే ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన ఈ కోర్టులో నిందితునికి శిక్ష పడాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అనేది ఒకటి. అట్లాగే ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత కానీ ఘటన జరిగినట్లుగా బయటికి రాలేదు. ఈ బయటికి రాని సందర్భంలో చాలా ఆరోపణలు దీని మీద వచ్చున్నాయి. ఈ కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇట్లాంటి అనేక రకాల అనుమానాలకి ఈ ఘటన నేపథ్యంలో వచ్చున్నాయి. ఇవి ఈ రోజుకి కూడా నివృత్తి కాలేదు. కాబట్టి దీని మీద ఒక సమగ్ర విచారణ జరిపించి ఈ కేసుకి సంబంధించిన వివరాలని పూర్తి స్థాయిలో బయట పెట్టాలని చెప్పేసి ఒకటి ఈ సందర్భంగా మనం అడుగుతూ ఉన్నాము. అట్లాగనే ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం ఏదో పూర్తి మంత్రంగా 20 లక్షల నష్టపరిహారం నుంచి చేతులు దులుపుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేది మనం ముందు నుంచి చెప్తా ఉన్నాము. అమ్మాయి డాక్టర్ చదివిందంటేనే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అమ్మాయి పీజీ విద్యార్థిగా ఈ రోజు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటుంది. హాస్టల్స్ కానీ కాలేజ్ ఫీజులు కానీ లక్షలు లేకుండా ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసే పరిస్థితి లేదు. అట్లాగే వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద ఉన్నత ధనికుల కుటుంబమో ఏమీ కాదు, చాలా మధ్య తరగతి సాధారణ కుటుంబం అని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మన రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఆ కుటుంబానికి ఖచ్చితంగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే ఆ కుటుంబంలో ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి అంటారు. 3 వాళ్ళకి ఆడపిల్లలే, ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పెద్దది, ఈ అమ్మాయి చనిపోయిందని చెప్తూ ఉన్నారు. మిగిలిన 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తే మంచిది మన రౌండ్ టేబుల్ నుంచి అనేది. చిరంజీవి వీరాభిమాని సామాజిక సేవకుడు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద గురువారం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి,
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీకృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, జాంపేట శివాలయం చైర్మన్ దాసరి గురునాథం, బీజేపీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, నర్సిపల్లి హారిక, పరిమి రాధా, కురగంటి సతీష్, అలయన్స్ క్లబ్ గవర్నర్ సత్యనారాయణ, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్లు పిల్లి శ్యామ్కుమార్, ముగిది శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి హెల్మెట్లు, గొడుగులు పంపిణీ చేసిన అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ కథానాయకుల అభిమానులు ఆత్మబంధువులుగా సేవలందించడం అభినందనీయమన్నారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పడాల శ్రీనివాస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మాదేపల్లి కళ్యాణ్, పడాల వెంకటేష్, మిత్ర బృందం, పడాల యశోద కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సోదరులు పడాల శ్రీను ఇవాళ ఇక్కడ చక్కటి కార్యక్రమం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా సినీ నాయకుడి యొక్క పుట్టినరోజు అంటే ఆర్భాటంగా చేసుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఏదైతే చిరంజీవి గారు స్ఫూర్తిగా నిలబడ్డారు అంటే సమాజానికి సేవ చేయాలి, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మనం అందరం కూడా సహకరించాలి అనేటువంటి స్ఫూర్తి ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ పడాల శ్రీను పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటించడం, అది మాత్రమే కాకుండా మొక్కల యొక్క పంపిణీ, దానికి తోడు యువత ఈనాడు మనం చూస్తున్నాం బాగా హై స్పీడ్లో వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ గురయ్యి చనిపోతున్నటువంటి నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని హెల్మెట్లు ఇవ్వడం. అదేవిధంగా ఇప్పుడు సరే ఎండాకాలం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక ఇబ్బంది పడకుండా ప్రజలు ఉండాలి అనేటువంటి భావనతోటి గొడుగులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సామాజిక స్ఫూర్తితోటి పడాల శ్రీను గారు ఇవాళ చేస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఒక్కసారి ఏదైతే చిరంజీవి గారు స్వయం కృషితోటి పైకి రావడం, ఎంతో ఎత్తులకు ఎదిగినా కూడా వినమ్రతతోటి ఉండటం, సమాజానికి సేవ చేయటం, వారు చూపినటువంటి మార్గాన్ని వారి అభిమానులు కూడా అభిమానులు మాత్రమే కాదు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఒక్కసారి వారికి నా పిఎస్గా ప్రాముఖ్యం చెందిన పరాశీని చెప్పి ఏ కార్యక్రమం చేసినా చాలా వెరైటీగా చేసుకుంటాడు. ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రజోపకారులు కార్యక్రమం చేయడం, ముఖ్యంగా ఈ గొడుగులు కానీ హెల్మెట్లు కానీ ఇవ్వడం కూడా చాలా ఆనందకరం, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న ఒక కార్యక్రమంలో ఏడు బాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నన్ను పాల్గొనడం జరిగింది. ఇక్కడ మంచి ఇతను ఇన్నోవేటివ్గా ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. కళకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, చిరంజీవి కావాలని చెప్పేసి. నిజంగా కళకు కులం లేదు, మతం లేదు అనడానికి నిరసన వీరికే చిరంజీవి గారు. అదేవిధంగా దాన్ని బట్టి మిగతా అభిమానులు కూడా, మిగతా హీరోల అభిమానులు కూడా ఇదే సహృదృక్పథంతో చేయడం వల్ల నిజంగా ఈరోజు అభిమానులు అంటే గౌరవంగా చెప్పుకోవాల్సిన సమయం వచ్చిందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా, అందులోనూ ఈరోజు ముఖ్యంగా మా శ్రీను తమ్ముడు చేసిన కార్యక్రమం, అందులోనూ హెల్మెట్లు పంచడం. ఈ మధ్యనే చూసాం యాక్సిడెంట్లు అవ్వడం, ఇమ్మీడియట్లీగా చనిపోవడం కేవలం ఓన్లీ హెడ్ ప్రమాదం వల్ల. దానివల్ల అటువంటి ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి. మా తమ్ముడి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు పడాల శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, లేదా ఏ స్థితిలో ఉన్నా కూడా క్రమం తప్పకుండా చిరంజీవి గారి పుట్టినరోజు ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో నగర ప్రముఖుల సమక్షంలో ఒక ఇన్నోవేటివ్ గా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు కూడా మన పడాల శ్రీనివాస్ గారు ముందుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా అంతే ఒక సోషల్ అవేర్నెస్ తో ప్రమాదాల్లో ఎవరు చనిపోకూడదు, యాక్సిడెంట్లకి జరిగి అని చెప్పి ఆలోచించి వారికి హెల్మెట్లని చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీను గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కూడా చిరంజీవి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముందుగా పేద వాళ్ళందరికీ కూడా అప్పుడు ఎండ మండిపోతుంది, అట్లాంటి టైంలోనేమో ఈ కూలింగ్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం అతను న్యాయంగా మరి నిజంగా అంత డబ్బులు లేవు అయినా కూడా ఏదో రకంగా కింద మీద పడి అప్పు చేసేనే సరే ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు. పేదవాళ్ళకి అందరికీ కూడా ఉపకారం చేయాలనే మంచి ప్రమాణ మనస్తత్వం ఉన్నటువంటి పడాల్చీను నేను అభినందిస్తున్నాను. అంత మంచి
మనసు ఉన్నటువంటి డైరెక్టర్, మా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అవనందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ట్రాఫిక్ చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇది పోలీసు వ్యవస్థకు సంబంధించింది కాదు, ప్రజల్లో కూడా కొంత అవగాహన కల్పించడం, వన్ వేలు ఎక్కడ చేయాలి ఏంటి, తర్వాత జంక్షన్స్లో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడ ఇవ్వాలనేటువంటిది చేయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాజమండ్రి అన్ని జంక్షన్స్లో ఏర్పడిపోయి ఉంది. కాబట్టి దాని మీద కొద్దిగా సత్వర పరిష్కారానికి ఏదైనా ప్లాన్ చేయవలసిందిగా నేను మీకు ఉన్నటువంటి అపారమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమానికి కారణం మా అన్న అద్భుతంగా ఉండగారని మేము చెప్పాలండి. తెలియని విషయాలు నేను చిరంజీవి గారి అభిమానే కానీ బ్యానర్ కట్టి చేసి ఉన్నారు బాబు, మీకు చిరంజీవి గారు ఏం చెప్తారు, మీకు నువ్వేం చేస్తావు కరెక్ట్ కాదని క్లాస్ దిగారండి. ఒకటి కాదు, ఒక 20 మంది కుర్రోళ్ళు త్యాగేసి అప్పటి నుంచి ఎక్కడైనా ఆవుకి నీళ్ళు పెట్టడం కానీ, పక్షులకి నీళ్ళు పెట్టడం కానీ, కోతులకి ఆవులు పెట్టడం కానీ ఈ రకంగా మాకు నేర్పారు అంత కూడా. నాకు ఆయన ఆదర్శం చిరంజీవి గారు ఎంత ఇష్టపడతానో ఆ తర్వాత అంతగా ఉండాలండి. దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత సేవా గతి మొదలు పెట్టడం జరిగిందండి. స్థానిక గౌతమ ఘాట్ లో వించేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఓణం పూజ అయ్యప్పల శబరిమల యాత్ర సందర్భంగా గురుస్వాములు సుబ్రహ్మణ్యం చలపతి మిరియాల శ్రీను షోలే ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వాముల పర్యవేక్షణలో కన్యస్వాములు సప్పా సాయి కిరణ్, రుద్రరాజు, గోపాల్ వర్మ, డి యశ్వంత్, డి నాగరాజు, ఇసుకపల్లి చైతన్య స్వామి వారికి పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి స్వామివారికి పుష్పాభిషేకం జరిపించారు. అనంతరం స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్పల శరణఘోషతో పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు జక్కంపూడి విజయలక్ష్మి స్వామివారి విశిష్టతను వివరించారు. ఆ అయ్యప్ప స్వామి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. పడిపూజ పుష్పాభిషేకంతో ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అనంతరం అయ్యప్పలు భక్తులకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో కొమ్ముల సాయి భక్తులు పాల్గొన్నారు. ఈవినింగ్ చేస్తారా? మార్నింగ్ చేస్తాం. అదే మార్నింగ్ ఎన్ని గంటలకి అందరికి కన్వీనియంట్ గా ఉంటుందో చెప్తే ఒకసారి మనం అందరం ఎన్ని చేస్తే తర్వాత 8 గంటలకి చేద్దామండి. మీరు చెప్పండి స్వామి, ఎందుకంటే శ్రావణ శుక్రవారం కదా, ఏదో పూజలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా పెద్దగా చేసుకుంటాము. ఆ రోజు సాయంత్రం చేద్దామండి. స్వామి ఉద్దేశం ఏంటంటే మన స్వాములు 23వ తారీఖు ఆదివారం ప్రయాణం, రేపు శుక్రవారం మన స్వాములతో ఆ కార్యక్రమం ముందు దీపావళి పట్టిన స్వామి శుక్రవారం ఆ కార్యక్రమం మొదలెడితే తర్వాత వాటి నుంచేమో మన మహిళలందరూ ఆ శుక్రవారం అయితే కన్నా బుధవారాలన్నీ కూడా మాతలో వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని చెప్పి మన మాత ఆలోచన. అందుకే మన స్వాములంతా మధ్యాహ్నం ఉదయం అండి సాయంకాలం మన స్వాములే కాబట్టి 7 గంటలకి పూజలు అయిపోతాయి కాబట్టి 8 గంటలు 8:30కి చేద్దాం. పర్యావరణం చేద్దాం. అందరూ ఉండండి. శుక్రవారం నాడు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. రేపు మొత్తం అంతా కూడా మనకి గణవ శాతానికి భిక్ష దగ్గర మొత్తం అందరికి చెప్తారు. మొత్తం అంతా మన స్వామి ఫోన్ చేస్తారు. స్వామి ఏది చాలా ఇప్పుడు పాట స్వామి
అందుకే కన్యస్వాములు వ్యాయామ కళాశాల విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని తమకు అన్యాయం చేయవద్దని నిర్వాహకులు కోరారు. అక్కడ విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ లో మెడల్ సాధించేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కళాశాల నిర్వాహకులు వారధి వెంకటరమణ, వంగలపూడి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తాము పోతుల వీరస్వామి వ్యాయామ కళాశాలను కాపాడుకోవాలని స్వతంత్రంగా పోరాటం చేస్తున్నామని, అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. రాజమండ్రి పేరును దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా పహిల్వాన్లను, విద్యార్థులను భావి భారత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం, అధికారులు తమకు న్యాయం చేయాలని, తమ కళాశాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. వైఎంవిఏ లిఫ్ట్ కట్టడం వల్ల వారికి మాత్రమే ఉపయోగమని, కానీ ఇక్కడ క్రీడాకారులు మెడల్ సాధిస్తే దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్న విషయాన్ని వారు గ్రహించాలని కోరారు. కళాశాల ఏర్పాటు చేసిన పోతుల వీరాస్వామి మనుమడు పోతుల కృష్ణారావు కూడా ఈ వ్యవహారాన్ని ఖండించారు. శ్రీలక్ష్మి, విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు. అక్కడ ఇసుకీదిలో ఏంటంటే సార్ సాయం చేయడం, అసలు ఇసుకీదిలో వెంకటేశ్వర గారు తిరిగిపోరంటే తనకు సాయం చేసేవారంటే అది ఏం మాట్లాడి అయ్యా. ఇసుకీదిలో ఎవరైనా సామాన్యుడు తిరిగిపోరంటే ఇప్పుడు అది ఏ క్లాస్ ఇదే అయిపోయింది, ఇప్పుడు చాలా శుభ్రంగా నీట్గా అయిపోయింది. అక్కడ నుండి అక్కడేమో వెంకటేశ్వర గారు వచ్చి మాకు సాయం చేసేవారు. వెంకటేశ్వర గారు పై మన కాదండి, అక్కడే ఉండేవారండి. అయ్యా ప్రజలకు ఏం కోరుకుంటారు చెప్పండి సార్. మాకు మీడియా వారు, రాజకీయ నాయకులు వీరందరూ మా మీద దయించి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నానండి అయ్యా. నిజంగా మీరందరికీ మీరు మాకు న్యాయం చేయండి. పత్రికా విలేకరులు, మీడియా వారు వీళ్ళందరూ మాకు న్యాయం చేయండి. రాజకీయ నాయకులు కూడా నాకు న్యాయం చేయండి అయ్యా. అలాగే భరతరాము గారిని తిడితే
ఆయన వచ్చి వాసు ఆదిరెడ్డి వాసు గారు ఆ తరపున వచ్చి ఏదో చేస్తారని ఇతన్ని తిడుతున్నారండి అయ్యా. అది పద్ధతి కాదండి. మాది రాజకీయం చేయకండి అయ్యా, మాది రాజకీయం చేయకండి. మేము స్వతంత్రంగా పోరాడుతున్నామండి అయ్యా. వేరే ఏ చెడు ఉద్దేశం లేదండి అయ్యా. ఏ డబ్బుకి దేనికి లొంగమైంది అయ్యా. మాకు అక్కర్లేదండి. పిల్లల భవిష్యత్తు కోసమే మేము పోరాడుతున్నామండి. ఈ దేశాన్ని మన రాజమండ్రి పరువు నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నానండి అయ్యా. ఒక్క ఒలింపిక్ మెడల్ కొడితే చాలండి, నా చరిత్ర నా జన్మ ధన్యమైపోతుందండి. అసలు భరత్ గారు స్పందించలేదు. మేము వెళ్ళాం, స్పందించలేదు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం, మాట్లాడడం. ఏమండి ఆ కళాశాలకి ఇటుకలే ఇచ్చింది కూడా మా నాన్నగారు అని చెప్పేసి అన్నారు. అవన్నీ జరిగింది. అయితే అసలు ఆయన స్పందించలేదు, ఏమీ లేదు, ఇదైపోతున్నారు. ఫస్ట్ మొన్న మీడియా సమావేశంలో వాళ్ళు ఏమన్నారు, ఎవరో డొనేషన్ చేశారు 80 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం మేము చూపించాము. మళ్ళా మీ దగ్గరే వారు ఏమన్నారు, కాసేపటికే మీరు అడిగిన క్వశ్చన్స్కి కాసేపటికి ఏమన్నారు, ఇది మాకు మున్సిపాలిటీ ఇచ్చింది అన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నారు, ఒక్క 5 మినిట్స్ గ్యాప్ మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ మేము ఎల్ఆర్ఎస్ కడతాం, అవసరమైతే దానికోసం ఎంతైనా పోరాడతాం. పోరాటానికి మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ సార్, మేము ఫ్రీడమ్ ఫైటర్స్, మాకేం జరగల, మేము పోరాడాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరు సార్? చెప్పిన దాన్ని బట్టి హక్కులు లేవు, హక్కులు వాళ్ళకి లేవు, మాకు లేవు సార్. మాకేమన్నా ఉందని అర్థం, మాకు లేవు. మాకు మున్సిపాలిటీ నుంచే వచ్చింది. కాకపోతే 10 మంది దేశాని కోసం తయారయ్యే పిల్లల్ని కడుపు కొట్టి తీసుకొని ఒక పెద్ద ఆయన వెళ్తే అరే ఇది తప్పురా అంటే ఇలమేనలో ఎవరో సంథింగ్ కందకం సినిమా ఆయనకి ఇచ్చి 11 లక్షలు 15 లక్షలు ఎంతో సమ్ ఇచ్చి పేమెంట్ ఇచ్చి ఈయన కొట్టించడం ఎంతవరకు కరెక్ట్? గుండె మీద చేసుకుని ఆలోచించారు సార్, ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ ఫోన్ కొట్టించారు, మేమేమైనా కేసులు పెట్టామా? మేమేమన్నా అన్నామా? మళ్ళీ దీనికి మేము దుమారం చేసామా? కడతుంటే మేము మాది ఆపమనే చెప్పాను తప్ప మేము ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని తప్పుగా పట్టలేదు. భారతదేశం నేడు ప్రపంచ దేశాల సరసన ప్రగతి పథంలో ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీయేనని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆనాడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా స్థానిక సీతంపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీకే బాలేపల్లితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతరాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేశారన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, కంప్యూటర్ రంగాన్ని పరిచయం చేయడం దేశాభివృద్ధిలో కీలక పరిణామాలు అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్కు ఎన్నికలు పెట్టకపోతే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని టీకే స్పష్టం చేశారు. పుష్కరాల నిధులు స్వాహా చేయడానికి ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, సాకా పుల్లారావు, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, నిల్లా వీరాజు, సింధియా రాణి, జయలక్ష్మి, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ లేకపోతే వేరే గ్రాంట్స్ కానీ వచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల పుష్కరాలు కూడా సక్రమంగా జరగవు. ఇవాళ పుష్కరాల కోసం అని చెప్పి ఎలక్షన్లు జరిగితే కేంద్రం నుంచి మనకి 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది, అది పోద్ది. అలాగే మీ గ్రామాలకు కూడా వచ్చే గ్రాంట్స్ కూడా ఎన్నికలు జరగకపోవడం వల్ల మీ గ్రామాలకు వచ్చే గ్రాంట్ కూడా పోద్ది. అందువల్ల మీరు చరిత్రహీనులు కావద్దు. తక్షణం మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారో ఆ కేసులు విత్డ్రా చేసుకోండి. రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరగడానికి పూర్తిగా సహకరించండి. అలాగే మీ గ్రామాలు కూడా విలీనమైతే మీకు కూడా ఈ పుష్కరాల్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చి ఫండ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎమ్మెల్యేలు చెప్పే కళ్ళబొల్లి మాటలు విని మీరు మాత్రం ఈ కార్పొరేషన్ ఎన్నికలకి అడ్డు రాకండి అని చెప్పి ఎవరైతే కోర్టు నుంచి తెచ్చారో వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని రాజమండ్రి కార్పొరేషన్ కనుక ఎన్నికల్లో జరిపించకపోయినట్లయితే మేము హైకోర్టుకి వెళ్ళి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్కి కోర్టు నిబంధనలు పక్కన పెట్టి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో అవన్నీ పక్కన పెట్టి పాత కార్పొరేషన్ ఏదైతే వార్డులు ఉన్నాయో ఆ పాత కార్పొరేషన్ వార్డులకి ఎన్నిక జరిపించి రాజమండ్రి సక్రమంగా మన పుష్కరాలు జరిగేదానికి
మరి సహకరించాలని చెప్పి కోర్టు వారిని హైకోర్టు వారిని అభ్యర్థించి రాజమండ్రికి ఎలక్షన్లు జరగడానికి హైకోర్టు ఆర్డర్ పట్టుకొస్తామని ఈ సందర్భంగా తెలియదు. తల్లిపోయి దేశం అల్లగొరగా జరుగుతుంటే ప్రధానమంత్రి మాట తీసుకోగానే ఫస్ట్ తల్లి గారు పోయింది, దేశవ్యాప్తంగా చల్లగా ఉండాలని చెప్పి ఈ అన్ని ఆత్మని చెప్పాడు. దేశం అంతా అల్లకొరగా జరుగుతుంటే తల్లిగానే ఎక్కువ మన దేశం అని చెప్పి మహనీయుడు. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా దేశం అభివృద్ధి చెందిందంటే ఇవాళ పౌర్ణ మాత్రం ఉన్న ఒక మహనీయుడిది. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే మార్టిన్ లూథర్ గారికి ఈరోజు భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలిపల్లి మురళి గారు, అదేవిధంగా టీకే విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి భారతదేశ ప్రధానికి అతి చిన్న వయసులో వారు ప్రధాన బాధ్యత స్వీకరించి అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా యువతకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు కల్పించడం, అదేవిధంగా ఆధునిక భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. సాంకేతిక రంగాలని ఎంతో అభివృద్ధి పరచడం జరిగింది. టెలిఫోన్ ప్రతి ఇంటికి వెళ్ళాలని, అదేవిధంగా విద్యార్థుల కంప్యూటర్ విద్య, అదేవిధంగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలకి నిధులు వెచ్చిస్తూ మరి గ్రామ పంచాయతీలు పురోభివృద్ధి సాధించడానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి వారు ఎంతగానో కృషి చేసినట్టు మహనీయుడు. వారి యొక్క సేవల వల్లే ఈ భారతదేశం ఇవాళ 21వ శతాబ్దంలో దూసుకుపోయిందని చెప్పుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడు ఘనంగా నివాళులర్పించారు. యోగా అనేది మన శరీరాన్ని మనసును అనుసంధానించే ఒక ప్రాచీన భారతీయ అభ్యాసమని, యోగాసనాలు శ్వాస ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచుతాయని హరిద్వార్ నుండి విచ్చేసిన యోగా గురువు స్వామి రితుదేవ్ అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనంలో పతంజలి యోగా సమితి, ఇండియన్ రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్ అనుమతితో 3 నెలల అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సును గురువారం స్వామి రితుదేవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని, ఈ యోగాలో శరీరానికి కదలిక వల్ల మేలు జరుగుతుందని, మనసుకు నిశ్చలత వల్ల ప్రశాంతత దొరుకుతుందని తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ మాట్లాడుతూ 3 నెలల పాటు యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి ప్రతిరోజు ఉదయం 5:30 నిమిషాలకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణ పొందిన వారికి హరిద్వార్ పతంజలి యోగా పీఠ్ నుండి సర్టిఫికేట్ అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు బోను రామకృష్ణ, బళ్ళ శ్రీనివాసరావు, భారత స్వాభిమాన్ రాష్ట్ర అధ్యక్షులు జి మంగయ్య తదితరులు పాల్గొన్నారు. Haridwar also, where Paramahansa Swamiji Maharaj will be teaching you 5 days advanced yoga also. So all Rajamandri people, it's a really good opportunity. Please join. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేయాలి, అధికారులతో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమీక్ష. ప్రసాదిత్యామార్ నిర్లక్ష్యంతోనే ప్రియాంక మరణం, వైసీపీ యూత్ వింగ్ రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్. డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులను శిక్షించాలి, ఐద్వార్ రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళల డిమాండ్. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, పడాల శ్రీను ఆధ్వర్యంలో హెల్మెట్లు, గొడుగులు పంపిణీ. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ మహోత్సవం, స్వామి వారికి కన్నుల పండగ పుష్పాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.